గర్భిణీలలో విటమిన్ డి లోపం ఉంటే అది పుట్టబోయే పిల్లలపై స్పష్టమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విటమిన్ డి లోపం ఉన్న గర్భిణీలకు పుట్టిన పిల్లలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తాజాగా అధ్యయనంలో బయటపడింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం తల్లి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తల్లి పోలికలు వచ్చినట్లు తల్లిలోని లోపాలు కూడా బిడ్డకు శాపంగా మారుతాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఎదుర్కొనే పోషకాహార లోపం పుట్టబోయే చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గర్భిణీలో తలెత్తే కొన్ని సమస్యల కారణంగా గర్భసంచిలో ఏర్పడే సమస్యలు పిల్లలు జీవితాంతం ఎదుర్కొనే ఇబ్బందులకు దారితీస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. విటమిన్ డి లోపం గల ఎలుకలకు పుట్టిన పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుందని, మున్ముందు ఇది మధుమేహానికి దారితీస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన కార్లోస్ బెర్నల్ మిజ్రాచి తెలిపారు. అయితే బిడ్డ జన్మించిన తర్వాత తగినంత విటమిన్ డి అందిస్తే గ్లూకోజ్ మోతాదులు కొంతవరకు సర్దుకున్నప్పటికీ పూర్తిగా మామూలు స్థాయికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. గర్భాశయంలో పిండం ఎదుగుతున్నప్పుడు విటమిన్ డి లోపం మూలంగా ఒక రకం రోగనిరోధక కణాలు తిరిగి కోలుకోలేనంత దెబ్బతింటాయని చెప్తున్న పరిశోధకులు మధుమేహం ముప్పు పెరగడానికి ఇదే కారణమని చెప్తున్నారు. కాబట్టి గర్భం దాల్చినప్పుడు తగినంత విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉదయం కాసేపు ఎండలో ఉండడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే విటమిన్ డి లభించే ఆహారాన్ని సైతం డైట్లో భాగం చేసుకోవాలని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.